నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలా విషయాలు అంటే ఈ జ్యోతిష్య పరంగా మన భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో జ్యోతిష్యానికి. అలాగే మన పక్కనే ఉన్నటువంటి ఈ నేపాల్ దేశంలోని ఈ జ్యోతిష్య శాస్త్రంలో చాలా అమోఘమైనటువంటి ప్రాచుర్యం పొంది ఎన్నో లక్షల మంది ఆ నేపాల్‌లోకి వెళ్లి కూడా చాలామంది వాళ్ళ జీవిత చరిత్రలు ఎలా ఉండిపోతుంది, జ్యోతిష్యం ముందుగా అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో గాని, లేదంటే మ్యారేజ్ పిల్లలకి మ్యారేజ్ విషయాల్లోని ఎలాంటి ఇబ్బందులుంటాయనేది చాలా పెద్ద పెద్ద రాజకీయ ప్రముఖులవ్వచ్చు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్లి ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని మన భారతదేశం తరువాత ఈ నేపాల్ అనేది ఈ జ్యోతిష్యానికి 100కి 99% ఖచ్చితత్వంతో చెప్పగలుగుతుంది అనేటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అది కూడా ఒకప్పుడు మన భారతదేశానికి చెందినదే నేపాల్ కూడా. సో, విడిపోయిన తర్వాత అక్కడ ఎన్నో దేవాలయాలు మన హిందూ దేవాలయాలయి విపరీతంగా ఉన్నాయి. మంచి మంచి సిద్ధాంతులు గాని, మంచి మంచి జ్యోతిష్య శాస్త్రజ్ఞ పండితులు గాని చాలామందున్నారు. అందుకనే మనకి ఎక్కడైనా ఏదైనా సంభవించినా, లేదంటే ఏదైనా ఈ భూకంపాలు గాని, సునామీలు రావడం గాని, ఇలాంటి విషయాల్లో ఎక్కువ మంది మనకి ముందుగా చెప్పగలిగే వారిలో ఎక్కువ మంది మనం నేపాల్ ఈ నేపాల్‌కి సంబంధించినటువంటి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినటువంటివి 100కి 99% ఖచ్చితత్వంతో ఉంటాయి. అలాంటిది మనం రీసెర్చ్ చేసినప్పుడు ముఖ్యంగా ఈ నేపాల్ ఈకి సంబంధించి మనం ఈ జ్యోతిష్యానికి సంబంధించి రీసెర్చ్ చేసినప్పుడు, వాళ్ళు ఈ 2024లో మకర రాశి వాళ్ళ కోసం చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఈ మకర రాశి వాళ్ళ కోసం ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి, అలాగే మ్యారేజ్ గాని, ఉద్యోగం విషయంలో గాని, భార్యాభర్తలో ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌లో గాని, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు విషయంలో గాని, లేదంటే సహజీవనం విషయంలో గాని, ఇలాగా హెల్త్ ఇష్యూస్ గాని, వ్యాపార విషయంలో గాని, మీ ఏదైనా ఏ పలానా విషయాన్ని కాకుండా చాలా క్లుప్తంగా వివరించారు. 2024లో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అలాగే 2024 కాకుండా 2025కి కూడా కలిపి వాళ్ళు చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అది మీతో విశ్లేషించుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీతో పంచుకోవడానికి నాకు ఎంతో అదృష్టంగానే భావిస్తున్నాను. అలాగే నా ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనకి మకర రాశి కిందకి ఏ నక్షత్రాలొస్తాయని ముందుగా తెలుసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకొస్తాయి. సో, వాళ్ళు ముందుగా మొదటి నుంచే చెబుతున్నది ఏంటంటే పిల్లల విషయంలో అంటే ఈ ఎడ్యుకేషన్ విషయంలో, పిల్లల విషయంలో మాత్రం 2024 నుంచి 2025 విషయంలో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే చదువులో బాగా రాణిస్తారు. అంటే మంచి విద్య అనేది వాళ్ళకి అద్భుతంగా అబ్బే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏ విషయం అంటే వాళ్ళు జేఈఈ మెయిన్స్ గాని, లేదంటే ఈ పాలిటెక్నిక్స్ రాయడం గాని, ఎగ్జామ్స్ రాయడం గాని, ఇంటర్ గాని, డిగ్రీ గాని, బీకామ్ గాని, లేదంటే ఇంజినీరింగ్‌కి సంబంధించిన విషయాలు గాని, ఎగ్జామ్స్ ఏ విషయంలో అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం 2024, 2025 పిల్లల విషయంలో మనం బెంగపడవలసిన పని లేదు. చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యారేజ్ విషయం చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వారిది గత 7, 8 సంవత్సరాల నుంచి కూడా చాలామంది 22, 23 ఇయర్స్ నుంచి కూడా మ్యాచెస్ చూస్తున్నా సరే 26, 27, 28 ఇయర్స్ వచ్చేసినా సరే ఒక మ్యాచెస్ అనేది సెట్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పాలి. ఆళ్ళకి 24లోనే వాళ్ళకి మ్యాచ్ సెట్ అయ్యి 25 ఆహ్, స్టార్టింగ్‌లో గాని లేదంటే 2024 ఎండింగ్‌లో గాని మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ ముఖ్యంగా మనం వైవాహిక జీవితం విషయంలో తెలుసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా విషయాలు చాలా లోతుగా విశ్లేషించి మనకి చెప్పడం జరిగింది. ఈ మకర రాశి వాళ్ళ తాలూకా జీవితం అనేదంటే వీళ్ళు ఎవ్వరి మీద కూడా డిపెండెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువండి.
చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడి పెరిగిన వారి సంఖ్య మకర రాశి వాళ్ళది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ముక్కుసూటితనంతో మాట్లాడడం, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడంలో ఈ 12 రాసుల్లో చూసుకున్నట్లయితే మకర రాశి వారిది ప్రథమ స్థానం అనే చెప్పాలి. ఎవరి దగ్గర జంకు, బెంకు ఉండదు. తప్పంటే మాత్రం తప్పని నిర్మొహమాటంగా చెప్పడం. దీని వలన స్నేహితులు గాని, లేదంటే బంధువర్గంలో గాని ఎవరైనా సరే వీళ్ళని దూరం పెట్టే అలవాటు కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికీ ఈ రోజుల్లో ఎవరికీ నచ్చదు. అవతల వాళ్ళని పొంగించి మాట్లాడడం అనేది వీరికి నచ్చదు. చూసారండి ఎంత చాకచక్యంగా చెప్పారో. అవతల వాళ్ళని పొంగించి మాట్లాడడం అనేది వీరికసలు నచ్చదు. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తారు. అలాంటిది అవతల వాళ్ళకి వీళ్ళు చెప్పే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనేది నచ్చకపోవడం వలన వీరిని కొంత దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే బాధపడినా సరే, అంటే ఏదైనా కష్టాలు వచ్చినా, ఏదైనా బాగా సంతోషం కలిగినా సరే, ఇతరులకి చెప్పుకోవడం, పంచుకోవడం అనేది చాలా తక్కువ. ఈరోజు ఉన్నాది కదా అని చెప్పి సంతోషపడిపోవడం, రేపు లేదు కదా అని చెప్పి పడడం అనేది వీళ్ళ జాతకంలోనే ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకేలాగా వెళుతూ ఉంటారు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఏదైనా సరే డేరింగ్ అనే స్టెప్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకి మకర రాశి వాళ్ళలోనే కనిపిస్తాయి. అలాగే వీరి తోడు కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీరి కష్ట సుఖాలు, వీళ్ళ మనస్తత్వం తెలుసుకునేటువంటి భార్య కూడా వీళ్ళకి దొరకడం. అలాగే భార్య తాలూకా మనసుని వీళ్ళు అర్థం చేసుకోవడం, వీళ్ళిద్దరు భార్యాభర్తల తాలూకా జీవనం చాలా సంతోషకరమైనటువంటి జీవితం 2024, 25 ఉంటుందని చెప్పి మనకి వాళ్ళు ఈ నేపాల్‌కి సంబంధించినటువంటి సిద్ధాంతం చెప్పడం అనేది చాలా అమోఘమనే చెప్పాలి. ఎందుకంటే మనం చాలా మంది చూస్తుంటాము. భార్యాభర్తల్లో విశ్లేషించుకోవడం గాని, లేదంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని ఇగో ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి చాలా చాలా చూస్తుంటాము. కానీ ముఖ్యంగా మకర రాశిటువంటి స్త్రీలు గాని, పురుషులు గాని వాళ్ళకి దొరికినటువంటి తోడు అంటే భార్యకి భర్త గాని, భ భర్తకి భార్య గాని దొరకడంలోని వాళ్ళు ఎంతో సంతోషంగా అంటే ఉన్నంతలోనే ఏదో వాళ్ళు భార్య గాని, ఎవరైనా అవ్వచ్చు భర్త గాని మనకి ఏదో ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు లేకపోయినా లేదంటే లక్షల రూపాయల అప్పులు లేకపోయినా సరే ఉన్నంతలోనే ఉండి, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, పిల్లలు చాలా సుఖ సంతోషాలతో గడపడం అనేది ఈ 2024, 25లో మనం చూస్తూ ఉంటాం. అలాగే అంటే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా రి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఏ విషయంలో అయినా సరే మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి చిన్న చిన్న బ్యాక్ పెయిన్ గానీ, స్టమక్ పెయిన్స్ రావడం గానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా ఈ 2024, 2025లో వాటిని అధిగమించి కొత్త జీవితాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా 2024 దాకా మకర రాశి వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ అంతా ఒకలాగుంటుంది. 2024 జూన్ నుంచి కూడా టోటల్ భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఆర్థిక పరంగా కొంచెం లోటు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక విషయాల్లో కొంచెం లోటు ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు అది కొంచెం తట్టుకొని నిలబడి జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మకర రాశికి ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా జరిగింది. అలాగే ఈ మగవారికి మరీ ముఖ్యంగా చెప్తున్నా ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో, వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు పాపం వాళ్ళ కష్టంతోటే కుటుంబం గడవడం అనేది మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి హెల్పింగ్ ఉండదు. ఇటు అన్నదమ్ముల ద్వారా గాని, వేరే బామర్దుల ద్వారా గాని, లేదంటే అత్తగారి తరపు నుంచి గాని ఎటువంటి హెల్పింగ్ ఉండదు. వీళ్ళ కష్టంతోటే కుటుంబాన్ని నెట్టుకు రావడం గాని, అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు చేయడం గాని, మరదళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం గాని, అన్నీ వీళ్ళ మీదే. ఒకవేళ అత్తగారి తరపు నుంచి ఉన్నా సరే ఇతనే పెద్దగా ఉండి, ఇటు మరదళ్ళు గాని, బామర్దులకి వాళ్ళ మ్యారేజ్‌లు చూడడం గాని, ఇటు ఇతని తమ్ముళ్ళకి గాని, లేదంటే అప్పచెల్లెలికి గాని, లేదంటే అమ్మ, నాన్నని చూసుకోవడం గాని అంతా కూడా ఈ భారం ఇటు అమ్మగారి తరపు నుంచి అవ్వచ్చు, ఇటు అత్తగారి తరపు నుంచి అవ్వచ్చు. మొత్తం భారం అంతా కూడా ఇతని మీద పడే అవకాశాలు ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే చివరికి ఈళ్ళందరికీ కూడా మ్యారేజులు చేసి, లేదంటే వాళ్ళ అత్తగారింట్లకి పంపించి, ఇటు మరదలు గాని, బామర్దులు వాళ్ళ కుటుంబాలను నిలబెట్టి, వీళ్ళ తమ్ముళ్ళు గాని, వీళ్ళ మరదళ్ళు గాని, ఆహ్, పెళ్ళిళ్ళు చేసి, లేదంటే చెల్లెలికి పెళ్ళిళ్ళు చేసి, వీళ్ళందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోతారే తప్ప, ఇతనికి ఈ మకర రాశి వాళ్ళకి హెల్పింగ్ చేసేవాళ్ళు మాత్రం ఎవ్వరు మిగలరు.
చివరికి ఈ మకర రాశి వాళ్ళు ఒంటరిగానే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చివరికి అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఇదే మీ కుటుంబమే తప్ప, మీరు ఎంత కష్టపడి ఎన్నాళ్ళు తమ్ముళ్ళని, చెల్లెళ్ళని లేదంటే అత్త బావమరుదులని లేదా ఇంతమందికి మ్యారేజ్‌లు చేసి వాళ్ళని ఒక ప్రయోజకులకి తీసుకొచ్చి, ఒక స్టేజ్‌కి తీసుకొచ్చినటువంటి మీకు చివరికి వాళ్ళ సహకారం మాట సహకారమే ఉంటుంది తప్ప అదొకటి అండర్‌లైన్ చేసుకోండి. మాట సహకారం ఉంటుందే తప్ప, ధన సహకారం ఎటువంటి వాళ్ళ నుంచి కూడా మీకు ఉండదని మాత్రం ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే, ఈ రోజు నేను వాళ్ళందరికీ కష్టపడి మ్యారేజ్ చేశాను. అది నా సంపాదన. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేశాను. అది ఒక బాధ్యతగానే చూసుకోవాలి తప్ప మీరు అది ఒక రకంగా మళ్ళీ నేను అది రికవర్ చేసుకుంటాను. ఒకవేళ నాకు మళ్ళీ నా తమ్ముళ్ళు నాకు ఏ కష్టం వచ్చినా, లేదా నా చెల్లెలు నాకు ఏ కష్టం వచ్చినా, లేదంటే ఈ బామర్దులు గాని, ఎవరైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా సరే నాకు సహాయం చేస్తారు అనేది మాత్రం మీ థాట్‌లోంచి తీసేయండి. ఎవ్వరు కూడా ఈ మకర రాశి వాళ్ళకి హెల్పింగ్ అనేది మనీ పరంగా హెల్పింగ్ అనేది చేయడం కష్టం. మళ్ళీ కాళ్ళ మీద నిలబడి, సంపాదించుకొని, జీవితాన్ని చాలా సఖ్యగా నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి నేపాల్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంత గొప్పగా వాళ్ళు చెప్పడం అంటే మాత్రం మకర రాశి వాళ్ళ కోసం చాలా అమోఘమనే చెప్పాలి. అలాగే మనీ పరంగా కూడా ప్రతి విషయంలో కూడా రూపాయి దాచుకోవడం గానీ, పిల్లల భవిష్యత్తు కెరియర్ కోసం ఒక ప్లానింగ్ చేసుకోవడం గానీ, ఇలాగే మంచి స్థలాలు కొనుక్కోవడం గానీ, లేదంటే ఫ్లాట్ కొనుక్కోవడం గానీ, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేసే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకి 2024, 25లో ఉన్నాయి. అలాగే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కూడా చాలా ప్రేమ, అనురాగాలతో ఉండడం వల్ల కుటుంబంలో కొంచెం కలహాలు చిన్నవి ఉన్నప్పటికీ కూడా, కుటుంబం అంతా కూడా ఒక స్టాండర్డ్ అంటే సంఘంలో గౌరవంగా నిలబడేటువంటిది ఎవరైనా సరే మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసే విధంగా మీ దగ్గర ఉన్నా, లేకపోయినా సరే మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో అవతల వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే, మీరు ఏ విషయంలో ఎవరైనా సరే మిమ్మల్ని పాయింట్ ఔట్ చేద్దామన్నా సరే, మీరు వెంటనే దానికి సరైనటువంటి సమాధానం చెప్పగల కెపాసిటీ మీ దగ్గరుంటుంది. అందువల్ల మీ దగ్గర ఎవ్వరు కూడా తోక జాడించే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అని చెప్పి మనకి నేపాల్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఈ 2024, 25లో తెలియజేయడం జరిగింది. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మాత్రం 2024 అక్టోబర్ నుంచి కూడా బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, బట్టల వ్యాపారాలు అవ్వచ్చు, బంగారు వ్యాపారాలు అవ్వచ్చు, మిగతా మీరు ఏ రంగంలో ఉన్నా సరే బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా అక్టోబర్ నుంచి కూడా గుడ్ స్టార్టెడ్‌గా వాళ్ళు చెప్పడం జరిగింది. బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం, ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం, లేదంటే ఉన్న బిజినెస్‌ని కొంచెం ఇంకా డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఈ 2024 అక్టోబర్ నుంచి కూడా ఒక మంచి పీరియడ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది. వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా చక్కగా ఉండిపోతుంది. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా కొంచెం డిలే అవ్వడం, ఈ రోజు జరగవలసింది రేపు జరగడం, ఇలా జరగడం వల్ల వాళ్ళలో కొంత స్తబ్దత అనేది ఏర్పడింది. ఏం చేద్దాం? చేస్తే పనవుతదా? అవ్వదా? ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంది కదా! డేరింగ్ చేస్తే ఎలాగుంటది అనేటువంటి ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడం, లేదంటే పననేది డిలే అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం అనుకూలించక ఇప్పటిదాకా మీరు కొన్ని పనులు వాయిదా పడింది. కానీ ఆ పనులన్నీ కూడా అక్టోబర్ నుంచి కూడా జరిగి అవి కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి స్టార్డమ్ వస్తుంది. బిజినెస్ చేసుకోగలుగుతారు. అలాగే నలుగురిలో సంఘంలో గౌరవంగా ఉండగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ నుంచి కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఈ నేపాల్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తెలియజేయడం జరిగిందండి. అలాగే హెల్త్ ఇష్యూస్ చెప్పాను చిన్న ఉన్నప్పటికీ కూడా చిన్న ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు హెల్త్ ఇష్యూస్‌లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఈ 2024, 25 కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించి మీ జీవితాన్ని చాలా సక్సెస్ రేట్‌లో తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్నేహితుల ద్వారా కూడా మీకు కొన్ని మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే వాళ్ళు మీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే వాళ్ళు మీకు హెల్పింగ్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఎవరినైనా ఒకసారి నమ్మారు అంటే మాత్రం వాళ్ళ చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవరు. మీతో స్నేహం చేశారు అంటే వాళ్ళు కూడా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సాహసిస్తారు. అంటే మీలో ఉన్నటువంటి ఒక మంచితనం అదే అని చెప్పాలి. ఎందుకంటే మీకు చాలా మందికి తెలుసు మకర రాశి వారికి ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుందని. అది కొంతమందికి నచ్చలేని వాళ్ళు మీకు దూరంగా ఉంటారు. నచ్చిన వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే ఉండదు.
అలాగే ఈ ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో చూసుకున్నట్లయితే మాత్రం, మరీ ముఖ్యంగా ఈ మకర రాశిని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చూపించినటువంటి ప్రేమ, కపట ప్రేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే హార్ట్‌ఫుల్‌గా అవతల వాళ్ళకి ఏ విషయంలో అయినా సరే, అది మంచి అయితే మంచిగా, చెడైతే చెడుగా చెప్పే విషయాల్లోని చాలా పరిజ్ఞానంగా ఆలోచిస్తారు. ఏ విషయాన్నైనా సరే ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంటారు. అలాగే ఫ్యూచర్‌లో డెవలప్ ఎలాగవ్వాలి? ఏం చేయాలి? అనేది చర్చిస్తుంటారు. అలాగే ఒక్కసారి గాని ఎవరైనా సరే వీళ్ళు మోసం చేయడం గాని, మోసపోవడం గాని చాలా తక్కువని మకర రాశి వాళ్ళకి తెలియజేయడం ఈ ప్రేమికుల విషయాల్లో మనకి తెలియజేశారు. అలాగే సహజీవనం విషయంలో కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి వీళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకుంటారో, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించే ప్రసక్తే ఈ మకర రాశి వాళ్ళకుండదు. అంటే అంత బెస్ట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి. ఏదైనా ముందుగానే ఆలోచించుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ గాని, వాళ్ళ జీవితం గాని ఎలా ఉండాలి? ఏంటి? పద్ధతి, వ్యవహారాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకా మరిన్ని విషయాలు అంటే వీళ్ళకి పరిహారాలు కూడా చాలా చెప్పారు. అవన్నీ కూడా చెప్పడానికి టైం సరిపోవటం లేదు. అందుకే మీకు ఇంకొక వీడియో నేను చేయడానికి నాకు టైం ఇవ్వండి. అలాగే మకర రాశి వాళ్ళ కోసం ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు, మంచి మంచి పరిహారాలు కూడా వాళ్ళన్నీ చెప్పారు. అవన్నీ కూడా మీతో నేను చర్చించుకుంటాం. చాలా చక్కగా తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్ దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి. మీ దిలీప్.